పేరు రమేష్ సాగర్. నేను ఎమ్మెనూర్ మంత్రాలనోడి బ్రాంచ్లో స్పెషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా దివంగత నేత, మా ఫార్మర్ లీడర్ అండ్ లేట్ కామ్రేడ్ వై తారకనాథ్ సార్ వర్ధంతి. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన మరణం మేము జ్ఞాపకం చేసుకొని స్మరించుకుంటూ ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ టోటల్ సర్కిల్ మా జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్ సారు, అదేవిధంగా మా మాడ్యూల్ డీజీఎస్ పి విద్యాసాగర్ సార్, మరి అదేవిధంగా మా రీజనల్ సెక్రటరీ రవికుమార్ కాల్ ద్వారా ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మేము సొసైటీలో మాకు ఈరోజు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని సొసైటీలో ఒక సోషల్ యాక్టివిటీ చేయాలని ఈరోజు ఈ పూలే అంబేద్కర్ సొసైటీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నిత్యావసర సరుకులు అన్ని పంపిణీ చేయడం జరిగింది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, మరి మా లోకల్ యూనిట్ ఎమ్మెనూర్ మంత్రాలనోడి బ్రాంచ్ ద్వారా, అదేవిధంగా మంత్రాలయం ఏసీ బ్రాంచ్ ద్వారా నిత్య అవసర సరుకులు ఏవైతే పిల్లలకి అవసరం ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఆయన లీడర్ని ఒక జ్ఞాపకం చేసుకొని ఆయన ఈరోజు మేము ఈరోజు నిలబడ్డాము, మాకు ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి వెన్నెముక నిలిచిన వ్యక్తి మహానీయుడు, మహానుభావుడు, దిగవంత నేత కామ్రేడ్ వై తారకనాథ్ గారు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు అనేక సర్కిల్లోనే ఎమ్మెనూర్లో కాదు అన్ని అమరావతి సర్కిల్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లోని భాగంగా ఈరోజు ఈ యొక్క పూలే అంబేద్కర్ సొసైటీకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ, అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ఎమ్మెనూర్ బ్రాంచ్ సంబంధించి వై తారకనాథ్ సార్ గారి వర్ధంతి సందర్భంగా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో రమేష్ సార్ గారు, అలాగనే రాజు సార్ గారు, నరసప్ప సార్ గారు, స్టాఫ్ అందరూ కూడా ఈ రోజున పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పేద అనాథ బాల బాలికల కోసం మంచి విద్యను అందించి పిల్లలకి ఉన్నత భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నారనే మంచి ఉద్దేశంతో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా వై తారకనాథ్ సార్ గారి వర్ధంతి సందర్భంగా సోషల్ యాక్టివిటీలో భాగంగా మన ఆశ్రమానికి ఇప్పటికీ 4 సార్లు డొనేషన్ చేయడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఎస్బీఐ యూనిట్ ఎంప్లాయీస్ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము ఇప్పటి వరకు ఎన్నో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, రోడ్లపైన, హాస్పిటల్, దేవాలయాల దగ్గర ఉన్నటువంటి అనాథ వృద్ధులు వారిని చేరదీసి వారికి వైద్యం అందించి భోజనం వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి మరి దాదాపు 56 మంది అనాథలు అనారోగ్యంతో కోలుకోలేక చనిపోతే అంత్యక్రియలు చేయడం జరిగింది. మా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మేమందరూ కలిసి మరి అలాగనే ఈ సేవా కార్యక్రమాలు ముందు కొనసాగడానికి తమ వంతు సహాయాన్ని కూడా ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహకరించాలని, అలాగనే మా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర హెచ్పిఎస్ కాలనీలో ఉంది. అయితే దాన్ని రెంటు బాడిగ ఎక్కువ కావడం వల్ల మేము మంత్రాలయం రోడ్డు హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గరకు మార్చుకోవడం జరిగింది. ఆశ్రమం నిర్మాణంలో ఉంది కనుక ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయాన్ని అందించి ఈ సేవా కార్యక్రమాలను ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నరసన్న, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।